నా దగ్గరికి ఒక తల్లి తన కూతుర్ని తీసుకుని వచ్చి, అల్లుడేమో ఆ బస్టాండ్లో అతి పండ్లు అమ్ముకుంటాడు. ఈ సీజన్లో ఏ పండ్లు వస్తే ఆ పండ్లు అమ్ముకుంటాడు అల్లుడు. ఈ కూతురికేమో కడుపులో క్యాన్సర్ పుండని నాకు చెప్పింది. వాళ్ళ అమ్మ చెప్పింది, అయ్యా నా కూతురికి క్యాన్సర్ పుండు, నా అల్లుడు బంగారులా అల్లుడయ్యా, నా కూతురు క్యాన్సర్ పుండు, దాన్ని ఓ రోజు తీసుకొని వస్తాను, ప్రార్థన చేయ్యా. సర్లే అమ్మా అన్న. ఓ రోజు వచ్చా. ఆమె ఎలా వచ్చింది? ఫుల్ మేకప్ లో వచ్చింది. కూతురు తల్లి తీసుకుని వచ్చింది ఫుల్ మేకప్ లో వచ్చి నిలబెట్టి, అయ్యా నేను అప్పుడు చెప్పాను కదయ్యా ఈ అమ్మాయే అనింది. ఈ అమ్మాయ అని నేను కొంచెం ఎగదగా చూసి, ఈ అమ్మాయికి క్యాన్సర్ జబ్బా అని మనసులో నేను అనుకుని పైకి అనకుండా ఆ అమ్మాయిని అడిగా, ఏమ్మా నీకు దేని కొరకు ప్రార్థన చేయమంటావు అని అడిగా. అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా అనింది. బాగేనండి. ఆశీర్వదించడం అంటే అసలు అర్థం ఏంటంటే, ఒక ఇల్లు ఉండే వాళ్ళకి నేను ప్రార్థన చేశాను అనుకో, వాళ్ళు ఇంకొక ఇల్లు కొనుక్కున్నామని చెప్తుంటారు. సైకిల్ అతనికి ప్రార్థన చేశారు అనుకో, ఆయన మోటార్ సైకిల్ కొనుక్కున్నారల్లా ఇది ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదం, అప్పుడు ప్రార్థన చేశారు నాకు ప్రార్థన చేయండి అంటారు. ఒక చిన్న మోటార్ సైకిల్ వాళ్ళకి ప్రార్థన చేస్తే, అన్న పెద్ద బండి కొనుక్కున్నానన్నా 100cc హోండా కొన్నానన్నా ప్రార్థన చేయన్నా దేవుడు ఆశీర్వాదం అని చెప్తుంటారు నాకు. ఇప్పుడు ఈ అమ్మాయికి నేను ఏం చేయమంటావమ్మా, నీ కొరకు దేని కొరకు ప్రార్థన చేయమంటావమ్మా అంటే ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయమనింది. వాళ్ళమ్మ నాకు ముందే చెప్పింది, నిమ్మకాయ ఎంత ఉంది, క్యాన్సర్ పుండ్లు నిమ్మకాయ అంత పుండ్లు కడుపులో ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రార్థన చేశాను ఆశీర్వాదం కొరకు, ఆ నిమ్మకాయలు అంత తాటికాయలు అంతా అయితే ఆశీర్వాదం అంటే ఉన్నవి నిమ్మకాయలంతా ఉన్నాయి కడుపులో, క్యాన్సర్ పుండ్లు. అది ఆశీర్వదించు ప్రభు ఆశీర్వదించట, నిమ్మకాయలంతా అవి తాటికాయలంతా క్యాన్సర్ పుండ్లు అయిపోతే ఏం చేయాలి? ఇప్పుడు అమ్మా నీకు ఇప్పుడు ఆశీర్వాదం కాదు కావాల్సింది, నీ పాపముల గురించి నువ్వు పశ్చాత్తాపడు. పాపం వల్ల వచ్చిన చేత మరణం, రోగం, కన్నీళ్లు, శాపం. నీ భర్తని మేలుకోకుండా నీ బ్రతుకులు బట్టి దూరంగా ఉంటున్నాడు. బస్సుకి నా కంపే, ఇంట్లో ఉన్న నీ దగ్గర కంపే. నీకున్న భయంకరమైన జబ్బు, అలాంటి జబ్బు. ఆ జబ్బుకి పట్టుసీర కట్టావు, ఆ జబ్బు కట్టింది, ఫుల్ మేకప్ లో వచ్చావు. అంత జబ్బు ఉందే నీకు, కాటుకు పెట్టుకుని జరగకపోతే ఏమైందమ్మా? ఆ జబ్బుకి మళ్ళీ పూలు పెట్టకపోతే ఏమైందమ్మా? మోకరించావు. పాపము నిమిత్తమై పశ్చాత్తాపడు. నీ కొరకు నీ ప్రార్థన చేస్తాను. మొదట నీ పాపము క్షమించబడాలి, ఆ తర్వాత నీ కడుపులో ఉన్న పుండ్లు కరిగిపోవాలి. నా ప్రభువైన యేసుక్రీస్తు పాపములో కొనసాగుతున్న నీకు బాగు చేయుడు. పాపము నిమిత్తమై పశ్చాత్తాపడి, అయ్యా నేను పాపిని, నా భర్తను మోసం చేశాను, నా పిల్లలను మోసం చేశాను, వచ్చిన డబ్బులంతా తీసుకుని సినిమాల చుట్టూ తిరిగాను, అయ్యా విచ్చలవిడిగా ప్రవర్తించాను, నా కళ్ళు ఆశించినట్లు మనసు కోరుకున్నట్లల్లా ప్రవర్తించానయ్యా, నన్ను క్షమించు క్షమించని ప్రభు పాదాల దగ్గర అడుగు. ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆ తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో ఆత్మ సంబంధమైన శాశ్వతమైన ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. ఆ అమ్మాయికి తెలిసిపోయింది, అహో నా జబ్బు మా అమ్మ చెప్పినట్టే ఉంది, నేను ఇంత కళకళలాడుతా పట్టు చీరలు కట్టుకుని బొట్టు పెట్టుకుని ఇంత కాడుకులు పెట్టుకుని ఇంత వచ్చినా నా సంగతి ఏసన్ గారికి మా అమ్మ చెప్పినట్టే ఉంది అని మోకాళ్ళ మీద కూర్చొని కన్నీళ్లు పెట్టి ఏడ్చింది. అరగంట సేపు ఏడ్చింది, కాటు కరిగిపోయిందాక, కింద బోర్ర దొర్రాడింది, పట్టు చీర నలిగిపోయిందాక. శపించబడిన బ్రతుకున్నది అయ్యా, అది శపించబడిన బ్రతుకు. మనుషులు మభ్య పెడుతూ తిరిగాను, కానీ యేసు ప్రభువా నీ ఎదుట నేను నిన్ను మభ్య పెట్టలేను ప్రభువా అని కన్నీళ్లు పెట్టి ఏడ్చింది. నేను పాపిని, నన్ను క్షమించమని ఏడ్చి. ఆడు బస్టాండ్లో అరటికాయలు, బత్తాయిలు, ఆరెంజులు అమ్ముకొని ఎండలో పడి పొరగా అని పోట్లు పడి ఇంటికి వస్తే ఈ మనిషి మ్యాట్రికి పోయి ఉంటుంది. ఎక్కడికి వెళ్తుందో ఎక్కడి నుంచి వస్తే మరి అర్థం కాదు. అడిగితే దెబ్బలాడుతుంది. నేను అద్దాకు చస్తా ఇద్దాకు చస్తా అంటది. అడగకూడదు, ఇల్లు తిరిగి వచ్చినా అడగకూడదు. అద్దావుతాను ఇద్దావుతాను భయపెట్టేస్తుంది. ఆడు పాపం అమాయకుడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజు మీ బ్రతుకుని ఒక్కసారి నీవు పొందవలసిన ఆశీర్వాదానికి ముందు
నీ బ్రతుకుని పరీక్షించుకోవాలి. ఆశీర్వాదం మంచు వలె కుమ్మరించబడుతుంది. అయితే మన హృదయాలు, నీ హృదయాలు ఆశీర్వాదం నింపబడేటట్టు ఆకాశం వైపు చూస్తున్నాయా, లేక నీ హృదయాలు బోర్ల పడి ఉన్నాయా? కొబ్బరి చిప్ప బోర్ల పడిందనుకో, 4 రోజులు వర్షం వచ్చినా ఇది నిండదు. అది నిండవలసిన స్థితిలో పైకి చూస్తూ ఉందనుకో, 4 చినుకులు పడి పడక మునిపే కొబ్బరి చిప్ప నిండిపోద్ది. అలా నీ ఆత్మ, నీ హృదయం ఆత్మ సంబంధమైన దాహంతో ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. అలా చూస్తూ ఉంటే ఆశీర్వాదం వచ్చిన వెంటనే నీ గుండె, నీ హృదయం, నీ జీవితం నింపబడిపోదు. నీ కుటుంబం ఆనందంతో పరవళ్ళు తొక్కుతుంది. ఆయన కొరకు ఎదురు చూడాలి. తర్వాత ప్రార్థన చేసి పంపించారు. ఆ రాత్రి ఆ అమ్మాయి గర్భాన్ని ప్రభు ముట్టాడు. పశ్చాత్తాపంతో కన్నీళ్లతో కింద పడి దొర్లాడి ప్రభుని పాపాలని ఒప్పుకుని ఇంటికెళ్ళింది. ప్రభు ముట్టాడు. ఆ క్యాన్సర్ పుళ్ళు బద్దలైపోయి పడిపోయినాయి. ఆ కొంపంత క్షణాల్లో కడిగేశాడు ప్రభు. తెల్లవారేసరికి మనిషి ఫ్రెష్ అయిపోయింది. వాళ్ళమ్మ నాకు ఆ సంగతి చెప్తా ఉంటే నేను చెప్పనివ్వాల. ఎందుకంటే అదొక భయంకరమైనటువంటి అనుభవాన్ని చెప్తుంది ఆమె. ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఇళ్లలో వాళ్ళు కూడా ఇంట్లో ఉండలేక వెళ్ళిపోయారట ఆ కంపుకి. ఆమె నాకు చెప్పిన మాట, అయ్యా ఇంటి పక్కన వాళ్ళు కూడా వెళ్ళిపోయారయ్యా, భయంకరమైన కంపయ్యా. నా ప్రభు అద్భుత రీతిగా నా బిడ్డను బాగు చేశాడయ్యా. నా బిడ్డ ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటుందయ్యా. నేను చెప్పాను, ఆ ప్రార్థన పశ్చాత్తాపమే ఆ అమ్మాయి జీవితానికి ఆశీర్వాదం కలుగు చేసిందమ్మా. ప్రభు ఆ అమ్మాయిని ముట్టాడు. అక్రమాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, అపవిత్రమైన వ్యాపారాలు చేస్తూ, దుర్మార్గమైన పనులు చేస్తూ, మోస బ్రతుకుతూ, మనుషులను వంచిస్తూ, ఆ సంసారాన్ని పాడు చేసి ఈ కుటుంబాన్ని గల్లంతు చేస్తూ ఉంటే ఆశీర్వదించడు. ఆశీర్వాదానికి పునాది మన వ్యక్తిత్వంలో ఒక పశ్చాత్తాపం. పాపం లేనివాడు లేడు, పాపం చేయనివాడు లేడు. ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక దగ్గర ఏదో స్థితిలో, ఏదో పరిస్థితిలో పాపలుగానే ఉన్నారు, పాపంలోనే పుట్టారు. కానీ ప్రతి పాపి ప్రభు చెంతకు వచ్చి, అయ్యా నేను పాపిని పశ్చాత్తాపడవలసిన అక్కర వచ్చింది. కారణం పాపులను క్షమించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే తప్ప మరొక రక్తం ఇవ్వబడలేదు. ఆ రక్తంతో కడగబడితేనే తప్ప మనం పవిత్రపరచబడం. పాపం లేని ఆయన రక్తం అమూల్యమైన రక్తం, నిరపరాధి రక్తం, నిర్మలమైన రక్తం. ఆ రక్తం చేత నువ్వు కడగబడితే శుద్ధీకరించబడి విడుదల పొందుతావు.